హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఐ గేర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ బ్లూటూత్ స్పీకర్. మనకు ఒక 1500 రూపీస్లో ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా దీని మోడల్ వచ్చేసరికి ఐ గేర్ రోల్ ప్లస్ బ్లూటూత్ స్పీకర్. సో ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీని బేస్ ఎలా ఉంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ బ్లూటూత్ స్పీకర్ని తీసుకోవచ్చా లేదా అనేది క్లియర్గా మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక బాక్స్ విషయానికి వస్తే చూడొచ్చు, బాక్స్ మీద మనకు టోటల్గా ఇది 3 కలర్స్లో అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇంకొక సైడ్లో దీనికి సంబంధించిన బటన్స్ ఏవేవి ఉంటాయి, సో అలాగే దీంట్లో ఏమేమి పోర్ట్స్ ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఫస్ట్ మనకు బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందో చూస్తే దీంట్లో మనకు ఒక యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డు ఉంటుంది. అలాగే టైప్ ఏ టు టైప్ సి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుందన్నమాట, మనం ఆ బ్లూటూత్ స్పీకర్ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేయడానికి. ఫైనల్గా బ్లూటూత్ స్పీకర్ విషయానికి వస్తే చూడొచ్చు, ఇది మనకు ఎల్లో కలర్లో అయితే వచ్చిందనమాట. సో బేసిక్గా దీంట్లో మనకు 3 కలర్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. సో తీసిన తర్వాత చూడొచ్చు, ఫస్ట్ ఇంప్రెషన్స్ చూడ్డానికి మాత్రం బ్లూటూత్ స్పీకర్ మనకు ఒక ప్రీమియం లుక్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఒక రబ్బర్ స్ట్రాప్ అయితే ఉంటుంది. సో ఈజీగా ఎక్కడైనా సరే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. పైన మనకు RGB లైట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఇంకొక సైడ్లో చూసుకుంటే దీనికి సంబంధించిన పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట, టైప్ ఏ, టైప్ సి. అలాగే మనం ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి సాంగ్స్ వినొచ్చు. ఇది మనకు FM కి కూడా సపోర్ట్ చేస్తుంది. దాని కిందే మనకు బటన్స్ అయితే ఉంటాయన్నమాట, వాల్యూమ్ పెంచుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, అలాగే నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి, ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి. RGB లైట్స్ అనేవి మనం ఇక్కడ నుంచి మోడ్స్ ఏవైతే ఉంటాయో, కలర్ మోడ్స్ అనేవి ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. పక్కనే మనకు మోడ్కి సంబంధించిన ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ మనకు ఐ గేర్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. టోటల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. బాటంలో మనకు రబ్బర్ గ్రిప్ అయితే ఉంది. స్టాండర్డ్గా మంచి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట ఆ రబ్బర్ గ్రిప్స్ వల్ల. సో దీన్ని ఆన్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ పవర్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది. తర్వాత మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే డైరెక్ట్గా నేమ్ కనిపిస్తుంది, కనెక్ట్ చేసుకోవడమే. అలా కాదు అనుకుంటే సో మీరు ఇక్కడ SD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసి సాంగ్స్ అయితే వినొచ్చు. ఇప్పుడైతే దీని సౌండ్ క్వాలిటీ, బేస్ ఇంకా అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు క్లియర్గా వినిపిస్తాను. విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. బేస్ కూడా చాలా లౌడ్గా అయితే వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు RGB లైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ మనకు RGB లైట్స్ కోసమే సపరేట్గా ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. క్లిక్ చేసి ఆ లైటింగ్ అనేది మనం RGB లైట్స్ మోడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని చేంజ్ చేసుకుంటూ కలర్ఫుల్గా అయితే సాంగ్స్ వినొచ్చు అనమాట. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే ఆరామ్గా మనం ఒకసారి దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసామంటే 5 to 6 అవర్స్ వరకు కంటిన్యూస్గా సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. సో చెప్పాలంటే ఒకవేళ మీరు ఒక 3-4 మెంబర్స్ కలిసి ఎక్కడికైనా సరే బయటికి అవుటింగ్ వెళ్ళారనుకోండి, సో అప్పుడు సాంగ్స్ వినడానికి మంచి బేస్తో స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ కావాలనుకుంటే అటువంటి టైంలో ఖచ్చితంగా ఇది మీకు అండర్ 1500 రూపీస్లో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. అయితే ఇది ఓవరాల్గా ఐ గేర్ రోల్ ప్లస్ బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.